అటువంటి చెట్టు వల్ల ఇన్ని ఉపకారాలు పొందావు. నువ్వు చెట్టుకు ఉపకారం నీళ్లు పోయడం కాదు, ఆ జీవుడు తరించాలి. అందులో ఉన్న జీవుడు వాడు ఉన్నాడు లోపల, వాడిని తరింప చేసే అవకాశం వచ్చేది ఒక్క కార్తీక పౌర్ణమి నాడు. ఆ రోజున మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు సమస్త భూతములకు ఉపకారం చేయగలడు. అది నాకు కావాలని అడిగారు పెద్దలు. అందుకే దశమస్కందంలో మాలాకారుడు అంటాడు, నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయు తపసమందార నాకు దయసేయకదే అంటాడు. మనుష్య శరీరంతో ఉన్నందుకు సమస్త భూతములకు నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి పరమ పవిత్రమైన రోజు ఏది అంటే కార్తీక పౌర్ణమి. ఆ రోజు దీపం వెలిగిస్తే ఈ శ్లోకాన్ని మనం తప్పకుండా చెప్పాలి. కీటాపతంగాహమశకాశ్చ విప్రాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ. అది నీళ్లలో ఉందా భూమి మీద ఉందా అనవసరం. ఆ జీవులన్నీ కూడా దృష్ట్వా ప్రదీపం